ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ నిరసన చేపట్టింది. పీపీపీ విధానాన్ని విరమించుకోవాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో ఏటూరు సర్వోచ్చ ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి కూటమి ప్రభుత్వ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్య సేవలు అందాయని గుర్తు చేశారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా కేవలం 500 మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంటుందని విమర్శించారు. 25,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్తుంది. గూగుల్ సెంటర్ వల్ల వచ్చేది 500 నుంచి 1000 మందికి మించి ఉద్యోగాలు రావని ఒక పక్కన లెక్కలు చెప్తా ఉన్నారు, ఇంకో పక్కన ఇంకా రకరకాల లెక్కలు చెప్తున్నారు. కానీ ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించేటువంటి విషయంలో మాత్రం 5,000 కోట్లు లేవని చెప్పడం ఇది పచ్చి అబద్ధం. ఇది ప్రజలకి ఉచిత వైద్యాన్ని అలాగే వైద్య విద్యని పేదలకి నిరాకరించడంలోనే భాగంగానే మేము చూస్తున్నాం. అలాగే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఒకప్పుడు జిల్లా ఆసుపత్రిగా ఉండేది. ఇక్కడ మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత ఆ హోదా రద్దయిపోయింది. ఫలితంగా పడకల సంఖ్య తగ్గించేశారు. అలాగే ప్రజాధనాన్ని ప్రైవేటు వ్యక్తులకి పంజారం పెట్టడమే. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. విద్య అయినా వైద్యం అయినా ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది, పేదలకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం అంటే వైద్యాన్ని ప్రైవేటు వ్యాపారానికి అప్పగించడమే అవుతుంది. ఇది సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తుంది. ప్రతిభ గల విద్యార్థులకి, పేద విద్యార్థులకి, దళితులకి, గిరిజనులకి, మైనారిటీలకి అన్యాయం జరుగుతుంది. కరోనా సమయంలో కూడా వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటేనే ప్రజలకు మేలు జరిగింది, కరోనా సేవలు అందినాయి. అంతేగాని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఏమి ఆ బాధ్యతను స్వీకరించలేదు. విశాఖ ఉక్కు కూడా ఆక్సిజన్ అందించి ప్రజల ప్రాణాలని కాపాడిందంటే ప్రభుత్వ రంగంలో ఉండబట్టే. అందుకే ప్రభుత్వం